హైడ్రా కమిషనర్ ను తప్పించి ఆ స్థానంలో సరైన కమిషనర్ ను నియమించండి అంటూ తెలంగాణ చీఫ్ సెక్రటరీని హైకోర్టు ఆదేశించింది. ఏడాదిన్నరలో రంగనాథ్పై 63 కోర్టు ధిక్కరణ కేసులున్నాయి. పశ్చాత్తాపం లేని క్షమాపణను తిరస్కరిస్తూ ఉన్నాము అంటూ కూడా న్యాయస్థానం ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఆదేశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. సార్, అధికారుల నియామకం ప్రభుత్వ విచక్షణాధికారం, ఆ అధికారాన్ని మా నుంచి ఎవ్వరూ లాక్కోలేరు అంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి. చట్టబద్ధంగా ముందుకెడతామని కూడా రేవంత్ రెడ్డి ప్రకటించారు. సార్, ఒక ప్రభుత్వ ఉద్యోగిని తప్పించమని ప్రభుత్వాన్ని ఆదేశించే హక్కు న్యాయస్థానాలకు ఉంటుందా? అండ్ అధికారుల నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమేనా? ఏమంటారు సార్? ఇప్పుడు అధికారుల నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమే, దాంట్లో అనుమానం ఏమి. మరి కోర్టు ఎలా నియమిస్తుంది? కోర్టు ఇక్కడ పెట్టండి అక్కడ పెట్టండి. కోర్టు ఏమైనా చట్టాలను ఉల్లంఘిస్తే చర్య తీసుకోవచ్చు. ఈవెన్ కోర్టులకు ఏ శిక్ష అయినా విధించే అవకాశం ఉంటుంది. కానీ ఒక అధికారిని ఒక శాఖ నుంచి మరో శాఖకు బదిలీ చేయమని ఏ ప్రాతిపదిక మీద అడుగుతుందో మనం పూర్తి తీర్పు చదివితే తప్ప చెప్పలేము. పూర్తి తీర్పులో కూడా మరి ఇది సీరియస్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు ఒక జడ్జిను ఒక దగ్గరికి మార్చమని ముఖ్యమంత్రి అడగలేడు కదా, ఈవెన్ ప్రధానమంత్రి కూడా అడగలేడు. సుప్రీంకోర్టు కొలీజియం మాత్రమే డిసైడ్ చేస్తుంది నియామకాలని, ట్రాన్స్ఫర్లను. అందువల్ల మన దేశంలో సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటారు. అంటే న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వర్గం, అలాగే చట్టసభలు. సో కార్యనిర్వాహక వర్గానికి సంబంధించిన విచక్షణ, ఒక అధికారి ఎక్కడ ఏ శాఖ పనిచేయాలి అని. ఇప్పుడు విద్యాశాఖ అధికారిని మీరు రెవెన్యూ శాఖ బదిలీ చేయమని, రెవెన్యూ శాఖ అధికారిని విద్యాశాఖ బదిలీ చేయమని ఏ కోర్టు కూడా ఆదేశించదు కదా. అందువల్ల ఏ కాంటెక్స్ట్లో తీర్పు వచ్చింది అన్నది కూడా కీలకం అవుతుంది. సో మీకు అందువల్ల ఏ ప్రాతిపదిక హైకోర్టు వ్యాఖ్యానించింది, ఆ తీర్పులో ఏముంది అనేది ఒక క్రైటీరియా. లేదంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నారు కదా, ఈ విచక్షణ అధికారం మాకే ఉంటుంది, ప్రభుత్వం ఎక్కడ నియమించాలి అధికారిని అనేది. అందువల్ల వ్యక్తిగతమైన అంశంలోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి వ్యవస్థలన్నీ కూడా. హైకోర్టుకు అలాగే ప్రభుత్వానికి మధ్య ఘర్షణగా, ఒక జడ్జికు ఒక అధికారికి మధ్య ఘర్షణగా ఇది పరిణమించకూడదని కోరుకోవాలి మనం. ఎందుకంటే ఫండమెంటల్ పాయింట్ ఏంటి, ఒక కోర్టు ధిక్కర నేరమే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అధికారులపైన సహజం. ఇవాళ ముఖ్యమంత్రి కూడా అన్నారు కదా, మాజీ సిఎస్ సోమేష్ కుమార్ పైన 400 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయని. ఎందుకంటే అది వ్యవస్థకు నాయకత్వం వహించినప్పుడు ఆ వ్యవస్థ పైన ఉన్న కేసులన్నీ వ్యక్తి పైన ఉన్న కేసులుగానే ఉంటాయి. సో ప్రతి ప్రభుత్వం పైన కేసు ఉంటాయి, కీలకమైన ప్రభుత్వ అధికారుల పైన కేసులు ఉంటాయి. అధికారులు మారి ఇంకో అధికారులు వచ్చినప్పుడు ఆ కేసులు ఆ అధికారులు ఉంటారు. రేపు హైడ్రాకు కలెక్టర్, ఒక కలెక్టర్ ఉండగా కేసు ఉంది, ఆ కలెక్టర్ వెళ్ళిపోయి మరో కలెక్టర్తో కేసులు కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే అది వ్యవస్థ తప్ప వ్యక్తులు కాదు. సో ఒక వ్యక్తిని మార్చకపోవడం వల్ల ప్రభుత్వ విధానం కూడా మారుతుందా? హైడ్రా అనేది ప్రభుత్వ విధానం, ఆ విధానము రాజ్యాంగ విరుద్ధము, చట్ట విరుద్ధమని కోర్టు తీర్పు ఎప్పుడో చెప్తే వేరే విషయం. కానీ ఒక అధికారిని లక్ష్యంగా చేసుకొని ఆ అధికారిని పక్కకు తప్పించమని అడిగే అవకాశం మరి ఎంత మేరకు ఉంటుంది అనేది ఇట్స్ ఏ లీగల్ క్వశ్చన్, కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్. బహుశా మరి కోర్టు తీర్పులో ఆ వివరణ ఏమన్నా ఉంటే అప్పుడు చూడాలి మనము. కానీ ఫండమెంటల్గా ఈ కాంట్రవర్సీని ఎలా చూడాలి అంటే, ఇప్పుడు ఇందులో భిన్నమైన కోణాలు ఉన్నాయి. ఒక్క కోణం ఏంటంటే మీకు ఇవాళ ముఖ్యమంత్రి స్టేట్మెంట్లోనే ఉంది, కొంతమంది భూ కబ్జాదారులు కేసులు వేస్తున్నారు, చట్టాన్ని, న్యాయ ప్రక్రియను, కోర్టు తప్పే ఉంది, కోర్టు ముందు వాళ్ళు కొన్ని డాక్యుమెంట్లు పెడతారు, కోర్టు ఆటోమేటిక్గా మీకు స్టే ఇస్తుంది. సో స్టే ఇచ్చిన దాన్ని ఉపయోగించుకొని వీళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు భూ సంస్కరణ చట్టాలు వచ్చినప్పుడు కూడా ఇదే రకమైన పరిస్థితి వచ్చింది. భూ సంస్కరణ చట్టాలు వచ్చినప్పుడు కోర్టుకు పోవడం, భూస్వాములు ఆ కోర్టులకు వెళ్ళి అడుకోవడం. అప్పుడు అనివార్యమయ్యే 9th షెడ్యూల్లో భూ సంస్కరణ చట్టాన్ని చేర్చారు. ఆ రకంగా 9th షెడ్యూల్ ముందుకు వచ్చింది. అందువల్ల న్యాయ ప్రక్రియకు దుర్వినియోగం చేసుకుంటూ భూ కబ్జాదారులు కోర్టులకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. అందువల్ల అలా భూ ఆక్రమణను మనం ఏనాడు ఎదుర్కోలేము. ఇవాళ పత్రికల్లో ముఖ్యమంత్రి చేసే ఆరోపణ, నిర్దిష్టంగా ఒక ఆరోపణ చేశారు, బతుకమ్మ కుంట కబ్జాదారుడే కోర్టుకెళ్ళి హైడ్రా పైన ఈ కోర్టు ధిక్కరణ కూడా పిటిషన్ వేశారు. అతనే కేసీఆర్ కు విమానం నుంచి పూలు జల్లారని కూడా ఒక పొలిటికల్ ఆరోపణ కూడా చేశారు.
సో నిజంగానే మరి ఇందులో భూ కబ్జాదారులే వెనకాల ఉండి న్యాయ ప్రక్రియను మిస్యూజ్ చేసుకుంటూ హైడ్రా పనిని అడ్డుకుంటున్నారా? ఎందుకంటే హైడ్రా చేసే పని సహజంగానే భూ కబ్జాదారులకు ఇబ్బందిగా ఉంటుంది. అది ఒక యాంగిల్లో ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రశ్న. కేసీఆర్ బీఆర్ఎస్ నుంచి వస్తున్న ప్రశ్న ఏంటంటే కాంగ్రెస్ వారి భూ ఆక్రమణ గురించి పట్టించుకోవడం లేదు అని. సో కాంగ్రెస్ వారి భూ ఆక్రమణ పట్టించుకోవడం లేదు, బీజేపీ వాళ్ళము ఓవైసీది ఆక్రమణ పట్టించుకోవడం లేదు. అందువల్ల క్లారిటీ రావాల్సింది ఏంటి అంటే మీకు హైడ్రా అనేది అవసరమా లేదా? నెంబర్ 1 క్వశ్చన్. అవసరము అనుకున్నప్పుడు హైడ్రా చేసినటువంటి ఇప్పటి వరకు తీసుకున్నటువంటి చర్యలు సమంజసమా కాదా? 2. 3. హైడ్రా వదిలివేసినటువంటి పనులు ఉన్నాయా? పొలిటికల్ ఇంట్రెస్ట్లతో అధికారంలో ఉన్న వారికి అండగాష్టానికో ఉంటే దానిపైన చర్చ జరిగితే ఉపయోగం. ఇది అన్ఫార్చునేట్ ఎక్కడికెళ్ళిందంటే ఇది ఒక పొలిటికల్ డిబేట్. హైడ్రా ఇన్ని తల రాక్షసి అని కోర్టు ఒక వ్యాఖ్య చేయడంతోనే అపోజిషన్ వెంటనే మేము దాని వచ్చుతోనే తీసి బయటపడేస్తామా? హైడ్రా బయటపడేస్తారు. మరి భూ కబ్జాలు ఎలా అడ్డుకుంటారు? భూ కబ్జాలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకనే రాలే కదా, అంతకు ముందు కూడా ఉంది కదా. పోనీ హైడ్రా లాంటి వ్యవస్థ వద్దనుకుందాం, రంగనాథ్ వద్దనుకుందాం, మరి ఇంకో వ్యవస్థ అయితే ఉండాలి కదా. ఏ వ్యవస్థ ఉన్నది? బీఆర్ఎస్ కూడా అధికారంలో ఉంది 10 ఏళ్ల పాటు. మరి అప్పుడు కూడా మీకు పార్కుల ఆక్రమణ ఉన్నాయి, చెరువుల దురాక్రమణ ఉంది, ప్రభుత్వ భూముల ఆక్రమణ ఉంది. దీనికి ఎక్కడో వచ్చేటైతే ముగింపు పలకాలి. సో సమస్య జనై దాన్ని హ్యాండిల్ చేసే విధానం పైన భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఇలా కనీసం అట్లీస్ట్ ఒక సోషల్ ఆడిట్ ప్రభుత్వానికి సలహా ఏంటంటే ఇంత వివాదాస్పదం అవుతుంది కనుక ఈలోగా హైడ్రా పెద్దవాళ్ళని పట్టుకుంటే తప్పలేదు. చిన్న చిన్న పేద మధ్యతరగతి వర్గాల వారు ఎప్పుడో పాపం వాళ్ళ కష్టార్జితం అంతా పెట్టి ఓ ప్లాట్ కొనుక్కుంటే 20 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత అది ప్రభుత్వ భూమి అని చెప్పి మేము కొట్టిపడేస్తాం వెంచర్లను అంటే అది కూడా అమానుషమే. అందువల్ల ఇట్ హాస్ సెవరల్ కాంప్లికేషన్స్. మిడిల్ క్లాసు, మీకు పేదవారు భూములు అవి బాధితులు వాళ్ళు కబ్జాదారులకు కాదు. కబ్జాదారులు వేరు, బాధితులు వేరు. ఎవడో వెంచర్ వేస్తాడు, అప్పుడో ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇస్తుంది, మీకు కూడాల అనుమతులు ఇస్తుంది, పంచాయతీలు అయితే గ్రామ పంచాయతీ అనుమతి ఇస్తుంది, లేదంటే జిహెచ్ఎంసీ అనుమతులు ఇస్తుంది, అన్ని అనుమతులు ఇస్తారు, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇస్తారు, పవర్ కనెక్షన్ ఇస్తారు, అన్ని ఇస్తారు. ఆఖరికి కొన్ని చోట్ల ఈవెన్ ప్రభుత్వాలు కూడా బాణాలు ఆడుతుంటాయి. మళ్ళీ ఇప్పుడు వచ్చి మాది చెరువు కింద ఉన్నది మీరు కొట్టిపడేయండి అంటే వాళ్ళందరూ బాధితులు కదా. మీరు మన దేశంలో నేను ఒక మధ్యతరగతి బిడ్డను, నాకు ఏదో ఇంత కష్టపడి ఒక ప్లాట్ కొనుక్కునే కెపాసిటీ ఉంటుంది. నేను ఆ ల్యాండ్ కరెక్టా కాదా నాకు ఎలా తెలుస్తుంది? ప్రభుత్వం చెప్పదు, మీరే చూసుకోండి అంటది. సో ఉన్న డాక్యుమెంట్లతో కోట్లుగా లాయర్ చూపెట్టుకుని కొంటారు. పోనీ ప్రభుత్వం ఒక వ్యవస్థను ఇవ్వండి, మేము ఒక ల్యాండ్ మీద కొనొచ్చా కొనకూడదా, మీరు ఒక 5,000 రూపాయలు తీసుకోనో 1,000 రూపాయలు తీసుకోనో మీరు ఒక ఏజెన్సీ పెట్టండి. మేము ఆడ వెళ్ళి కనీసం అట్లా అడుగుతాం, మీరు 20 ఏళ్ళ తర్వాత అది ప్రభుత్వ భూమి లేదా చెరువు భూమి అంటే ఎలా? అందువల్ల ఇలాంటి అనేక ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ కబ్జాదారులను కాపాడాల్సిన అవసరం లేదు, కానీ బాధితులకు మాత్రం ఒక న్యాయం ఉండాలి, కబ్జాదారులకు ఒక చట్టం ఉండాలి. మధ్యతరగతి పేదవారికి ఒక రకమైన మినహాయింపు ఉండాలి. వారికి ఏదో రూపంలో లేదు, మీరు ఆ వెంచరేస్ నుండి పట్టుకుని మన ఆస్తులు జప్తు చేసి ఆ నష్టపరిహారం చెల్లిస్తారా? వాడమే వెళ్ళిపోతారు, లాభాలు సంపాదించుకుని అక్కడి నుంచి మాయమైపోతారు, ఆ కంపెనీ కూడా మూసేసుకుంటాడు అవసరం వస్తే. చాలా మంది రియల్ ఎస్టేట్లు చిన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాడు ఒక్కొక్క వెంచర్కు ఒక కంపెనీ లాంచ్ చేస్తాడు, ఆ వెంచర్తో ఆ కంపెనీ క్లోజ్ చేసి పడేస్తాడు, ఇంకో వెంచర్కి వెళ్ళిపోతాడు. సో అందువల్ల దీంట్లో ఉన్న కాంప్లికేషన్స్ అన్నిటినీ కాంప్రిహెన్సివ్గా అడ్రస్ కావాలి. కబ్జాదారులు తప్పించుకోవటానికి న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేస్తే దాన్ని క్షమించే ప్రసక్తే ఉండకూడదు. అలాగే మధ్యతరగతి పేదవారు ఈ భూ కబ్జాదారుల వల్ల లేదా ప్రభుత్వ అసమర్థత వల్ల బాధితులైతే వారి పట్ల ప్రభుత్వం కాస్త బెతక వైఖరి అనుసరించాల్సిన అవసరం ఉంటుంది. ఇష్టం వచ్చినట్టుగా మధ్యతరగతుల అపార్ట్మెంట్లు ఇండ్లు కూల్చాల్సిన అవసరం లేదు, పేదవాళ్ళ ఇల్లు కూల్చాల్సిన అవసరం లేదు. అలాగే ప్రభుత్వానికి అండగా ఉన్న అధికార పార్టీ వారికి కానీ, అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వారికి కానీ, లేదా అధికారులకు సంబంధించిన వారికి కానీ వాళ్ళ భూముల్లో కనుక హైడ్రా వెళ్ళకపోతే దానికి ఖచ్చితంగా తప్పు ఉంటుంది. అందువల్ల హైకోర్టు దీన్ని యొక్క కాంప్రిహెన్సివ్ ఆడిట్ అన్న చేయాలి, కానీ వెంటనే మీరు హైడ్రా పలానాను తీసేయండి పలానాను పెట్టేయండి అని హైకోర్టు చెప్పే వరకు దీనికి ఆల్టర్నేటివ్ వ్యవస్థ ఏంటి అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది.
మరి హైకోర్టు బహుశా అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని కోర్టులు తీర్పులు చెప్తాయని ఆశించుదాం, చూద్దాం ఏ రకమైన పరిణామాలకు దారి తీస్తుందని. ఒకటే ఫైనల్ గా చెప్పగలిగేది ఏంటంటే కోర్టులైనా ప్రభుత్వాలు చేయాల్సింది ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, ప్రజలకు సంబంధించిన ఆస్తుల్ని కబ్జాల నుంచి కాపాడాలి. ఎలా కాపాడుతారు? హైడ్రా కాకపోతే ఇంకో దాంతో కాపాడండి. ఇప్పుడు ఈ నేల నుంచి ఆ ప్రయత్నమే జరగనప్పుడు ప్రయత్నం జరుగుతుంది, ఆ ప్రయత్నంలో లోపాలు ఉంటే దాన్ని సరి చేసుకుందాం, ఆ లోపాలు ఎత్తి చూద్దాం. కానీ మొత్తానికి మొత్తం వ్యవస్థల్ని మనం లేకుండా చేస్తే రేపు కబ్జాదారులు రెచ్చిపోయే ప్రమాదం కూడా ఉంటాయి కదా. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామాతో ఖాళీ అయిన బీహార్లోని బన్కీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో జనస్వరాజ్ పార్టీ నుంచి ఆ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ బరిలో ఉన్నారు సార్. బన్కీపూర్ అంటే బీజేపీకి కంచుకోట. 2010, 15, 2020, 25లలో భారతీయ జనతా పార్టీ నుంచి నితిన్ నబీనే అక్కడ గెలిచారు సార్. లాస్ట్ ఎలక్షన్స్ లో జనస్వరాజ్ పార్టీకి ఒక్క సీటు, జనస్వరాజ్ పార్టీ ఒక్క సీట్లోనూ గెలవలేకపోయింది. అండ్ ప్రశాంత్ కిషోర్ అయితే పోటీనే చేయలేదు. ఇప్పుడేమో ఉప ఎన్నికలో పోటీ చేస్తూ ఉన్నారు ప్రశాంత్ కిషోర్. ఏంటి సార్, గెలిచే అవకాశాలు లేకపోయినా ఎందుకు? డెఫినెట్ గా అంటే గెలిచే పోటీ చేయాలంటే గెలిచే వాళ్ళ పోటీ చేయరు. పోటీ వేరు, గెలుపు వేరు. గెలిచే అవకాశాలు ఉన్న వాళ్ళే పోటీ చేయాలని ఇక్కడ రాజ్యాంగంలో చట్టంలో లేదు. ఎన్నికల్లో పోటీ చేయడం అనేది ఇజ్ ఏ లీగల్ రైట్. అది ఎవరైనా పోటీ చేయొచ్చు, మీరేం చేయొచ్చు, నేనే చేయొచ్చు. ప్రజాస్వామ్యంలో పోటీ చేసేది గెలవటానికి కాదు, తమ అభిప్రాయాలు చెప్పడానికి, ప్రజలకు తామేంటో చెప్పడానికి కూడా ఎన్నికల్లో పోటీ చేస్తారు. గెలవడం, మ్యాచ్ ఆడే వాళ్ళందరూ గెలవాలని ఆడరు, గెలిచే వాళ్ళే ఆడరు, గెలవాలని ఆడతారు. గెలిచే వాళ్ళు ఆడితే ఓడిపెట్టాడు ఉంటాడు. సో ఆ స్పోర్ట్స్మెన్ స్పిరిట్ ఉన్నట్టే పాలిటిక్స్ అయితే ఇంకెక్కువ ఉండాలి. డెమోక్రసీ ఈజ్ నాట్ జస్ట్ విన్నింగ్ ఎలక్షన్స్, కంటెస్టింగ్ ఎలక్షన్స్ కూడా ఒక ఐడియాలజికల్ కంటెస్టేషన్. పల పోటీలో ఉన్న మిగతా వాళ్ళకు నాకో తేడా ఇది, నేను దీనికి రిప్రజెంట్ చేస్తాను అని. ఇవాళ గెలవకపోయినా రేపు గెలవచ్చు. పోటీనే గెలిచే సమయం వచ్చినప్పుడే పోటీ చేయాలనేది ఎక్కడా లేదు. అందువల్ల రాజకీయ వ్యూహాల్లో భాగంగా, రాజకీయ ప్రచారంలో భాగంగా కూడా పార్టీలు పోటీ చేస్తుంటాయి. అయినా ఎవరు గెలుస్తారు అనేది ఎవరు చెప్పగలుగుతాం? అది ఎన్నికల్లో తేలాల్సిన అంశము, ప్రజలు తీర్పు చెప్పాల్సిన అంశం. అయితే మీరు అన్నట్లు బంకీపూర్ డెఫినెట్ గా ఒక ప్రెస్టీజియస్ కాన్స్టిట్యున్సీ బీజేపీకి. ఎందుకంటే బీజేపీకి 1977లో కూడా రవిశంకర్ ప్రసాద్, కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ బీజేపీ నాయకుడు రవిశంకర్ ప్రసాద్ ఫాదర్ ఠాకూర్ ప్రసాద్ కూడా అక్కడి నుంచి గెలిచారు. మీకు నితిన్ నబీన్ ఫాదర్ నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా మీకు 91లో అనుకుంటాను ఫస్ట్ టైం గెలిచారు. సో ఆయన వరుసగా 4 times గెలిచారు. మళ్ళీ నితిన్ నవీన్ 5 times గెలిచారు. అంటే అంతకుముందు 2009 కన్నా ముందు ఇది పాట్నా వెస్ట్ ఉండేది. ఆ తర్వాత ఇప్పుడు అది బంకీపూర్ గా మారింది 2009 డీలిమిటేషన్ తర్వాత. సో ఈ కాన్స్టిట్యున్సీ హిస్టారికల్ గా మోర్ దెన్ 3 decades బీజేపీ స్ట్రాంగ్ సీట్. సో అందులో ఎవరికి డిస్ప్యూట్ లేదు. అందులో బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నితిన్ నబీన్, ఆయన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయ్యాక రాజ్యసభకు వెళ్ళడం వల్ల ఖాళీ చేసిన సీటు. అందువల్ల తమ పార్టీ అఖిల భారత అధ్యక్షుడు వెకేట్ చేసిన సీటు కనుక బీజేపీ ఎంత ప్రతిష్టాత్మకంగా దాన్ని తీసుకుంటుంది అనేది మనం ఊహించగలం. మూడవది, బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. అందులో మొదటిసారి జేడీయూ నుంచి ముఖ్యమంత్రి పదవి కూడా తీసుకొని సీఎం పదవిలో కూడా బీజేపీ అభ్యర్థి కూర్చున్నాడు. నాలుగవది, ఇది నితిన్ నబీన్ మీకు ఇక్కడ కాస్ట్ సోషల్ కాంపోజిషన్ తీసుకున్న కాయస్థాసు మీకు బీహార్లో 2022-23 కాస్ట్ సర్వే ప్రకారము 2 కోట్ల మంది అప్పర్ కాస్ట్ పాపులేషన్ ఉంటారు. కాయస్థాసు, బ్రాహ్మణ్స్, భూమిహార్స్ వీళ్ళంతా కలిపితే 2 కోట్లు ఉంటారు. అందులో కేవలం 7,85,000 కాయస్థాస్. కాయస్థాస్ ఇస్ ఎ వెరీ స్మాల్ కమ్యూనిటీ. అంటే మొత్తం బీహార్ లో 0.6% మాత్రమే. మీకు 2 కోట్ల మంది అప్పర్ కాస్ట్ ఉంటే అందులో కేవలం 7,85,000 మాత్రమే. అయితే ఈ కాన్స్టిట్యున్సీ ప్రత్యేకత ఏంటంటే ఈ కాన్స్టిట్యున్సీ మొత్తం ఓటర్లలో 14% కాయస్థాస్. సో మీకు అందుకే ఇది నితిన్ నబీన్ కు వాళ్ళ ఫాదర్ కు అంత కంచుకొట్టగా ఉంటూ వచ్చింది. సో అందువల్ల సోషల్ కాంపోజిషన్ రీత్యా చూసిన బీజేపీకి కాయస్థా కమ్యూనిటీ ఇది లాయల్ ఓట్ బేస్. ఆ లాయల్ ఓట్ బేస్ అత్యధికంగా ఉన్నటువంటి, ప్రముఖంగా ఉన్నటువంటి సీటు కూడా ఇది.
సో అందువల్ల ఏ రకంగా చూసినా మీరు అన్నట్లు బీజేపీకి ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన సీటు, చరిత్రలో బీజేపీ గెలుస్తూ వచ్చిన సీటు, అర్బన్ సీటు, అందువల్ల కంప్లీట్లీ పాట్నా సిటీలో ఉండే సీట్ ఇది. సో పేరు బంకీపూర్ నాకు కూడా అది ఒకప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు పాట్నా వెస్ట్ అంటారు, ఇది పాట్నా అర్బన్ కాంగ్లమరేషన్ లో భాగం. సో అందువల్ల బీజేపీ సహజంగానే ఇట్స్ ఎ వెరీ వెరీ ప్రెస్టీజియస్ సీట్. మరి ఇలాంటి సీట్లో ఆర్జేడీ కూడా పోటీలో ఉంటగా ప్రశాంత్ కిషోర్ ఎందుకు రంగంలో దిగాడు అనేది క్వశ్చన్. ఏ వ్యూహంతో రంగంలో దిగాడు ఆయన? మీకు లాస్ట్ ఎన్నికల్లో 2024లో 238 అసెంబ్లీ సీట్స్ లో మీకు జన్స్రాజ్ పార్టీ, ప్రశాంత్ కిషోర్ పార్టీ పోటీ చేస్తే అందులో కేవలం 2 సీట్లలో మాత్రమే డిపాజిట్ దక్కింది. గెలవడం పక్క పెట్టండి, మీరు గెలవడం ఒక్క సీట్ కూడా గెలవలేదు, కానీ ఈవెన్ డిపాజిట్ దక్కింది కూడా 2 సీట్లలో. ఇంకో ఇంట్రెస్టింగ్ గణాంకం ఏంటంటే, అయితే అదే సమయంలో ఒక 2 డజన్ కాన్స్టిట్యున్సీస్ లో మీకు గెలిచిన అభ్యర్థి మార్జిన్ కన్నా కూడా మీకు జన్స్వరాజ్ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి, నియర్లీ 2 డజన్ సీట్స్. అంటే 2 డజన్ సీట్స్ లో మీకు జన్స్వరాజ్ పార్టీ గెలవకపోయినా ఎవరు గెలుస్తారన్న దాన్ని ఈ పార్టీ నిర్ణయించగలిగింది. ఎందుకంటే ఆ గెలిచిన అభ్యర్థికి వచ్చిన మెజారిటీ కన్నా వీళ్ళకి ఎక్కువ ఓట్లు వచ్చాయి కనుక ఈ ఓట్లు జన్స్వరాజే పోటీ చేసి ఉండకపోతే గెలిపోవడంలో తారుమారవుతాయి. అందువల్ల 2 సీట్లలో డిపాజిట్ మాత్రమే రావడము, 1 సీటు గెలవకపోవడము, అడ్రస్ లేకుండా పోవడం ఒక అంశం అయితే, అదే సమయంలో 2 డజన్ల సీట్లలో ఎన్నికల అవుట్కమ్ పైన జన్స్వరాజ్ పార్టీ ప్రభావితం చూపింది. అందువల్ల మీకు జన్స్వరాజ్ పూర్తిగా కొట్టిపారేయలేమనడానికి కూడా ఇదొక మీకు 16-17 లక్షల ఓట్లు కూడా వచ్చాయి. నాకు గుర్తున్నంత వరకు నియర్లీ 17 lakh ఓట్స్ వచ్చాయి. సో ఆ మేరకు అది కూడా సిగ్నిఫికెంట్ నెంబరే టోటల్ ఓట్ల రీత్యా. అయితే ప్రశాంత్ కిషోర్ పెట్టిన కృషి వచ్చిన హైప్ తో పోలిస్తే నెగ్లిజిబుల్. ఎందుకంటే ఆయన 1.5 ఏళ్ల దాదాపు 2 ఏళ్ళు అనుకుంటారు, చాలా కాలమైన పాదయాత్ర చేశారు, 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఒక చాలా వెరీ వెరీ సక్సెస్ఫుల్ పోల్ స్ట్రాటజిస్ట్, వెరీ లుక్రేటివ్ బిజినెస్. సో 100 కోట్ల పొలిటికల్ కన్సల్టెన్సీ వ్యాపారం, హైలీ అకాంప్లిష్డ్ బ్రాండ్. ఎందుకంటే దాదాపు తాను కన్సల్టెంట్ గా ఉన్న ప్రతి ఒక్కరిని గెలిపించారు. నరేంద్ర మోడీ, నితీష్ కుమార్, కెప్టెన్ అమరేందర్ సింగ్, అరవింద్ కేజ్రీవాల్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మమతా బెనర్జీ, స్టాలిన్, ఇలా ఆయన అడ్వైజర్ గా ఉండి గెలిపించిన పార్టీలు నాయకులు ఒక్కరు కాదు, 2 కాదు. ఒక్క ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ కు అడ్వైజ్ చేసి అక్కడ మాత్రమే దెబ్బతిన్నాడు తప్ప అది రేర్. అది మీకు ఇటీవల కూడా ఆయన నేను పొలిటికల్ కన్సల్టెన్సీ ఫీల్డ్ లో లేను అన్నాక కూడా లాస్ట్ ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీకి కూడా సలహాలు ఇచ్చారు. మీకు గన్నవరం ఎయిర్పోర్ట్ లో నారా లోకేష్, ప్రశాంత్ కిషోర్లు కనబడడం పెద్ద చర్చనీయాంశం కూడా ఆ తర్వాత మీకు. అందువల్ల ఇది వెరీ అకాంప్లిష్డ్ పోల్ స్ట్రాటజిస్ట్ కనుక అలాంటి ఒక ప్రొఫెషన్ వదిలేసి ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో దిగి చాలా పెద్ద ఎఫర్ట్ పెట్టారు, అందులో డిస్ప్యూట్ లేదు. కానీ రిజల్ట్ నెగ్లిజిబుల్ వచ్చింది. దీంతో ప్రశాంత్ కిషోర్ వెనుదిరిగిపోతారు, విల్ గో బ్యాక్ టు హిస్ పొలిటికల్ కన్సల్టెన్సీ ఫీల్డ్ అనుకున్నారు. కానీ ఆయన లాంగ్ ఇన్నింగ్స్ ఆడటానికి రెడీ అవుతున్నాడు అన్నది ఈ ఆయన ఉప ఎన్నికల్లో దిగడంలో ద్వారా వ్యక్తం చేసిన ఒక సంకేతం. సాధారణంగా తన పార్టీ అంత ఘోరంగా దెబ్బతిన్న తర్వాత ఫ్రస్ట్రేట్ అయిపోయి దుకాణం మూసేసుకొని వెళ్ళిపోవాలి. అసలు బాగా గెలిచిన పార్టీలే ఇప్పుడు ప్రజారాజ్యం 18 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకొని 17-18% ఓటింగ్ తెచ్చుకున్న పార్టీయే ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనమైంది. మీకు లోక్సత్తా లాంటి పార్టీలు పోటీ నుంచే ఎన్నికల బరి నుంచే మేము ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించేశారు. సో ఇలాంటి చూసిన నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ సాహసోపేతమైన నిర్ణయం, ఆయన ఆ ప్రభావం చూపారు. ఇప్పుడు తానే స్వయంగా దిగి ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ఒక పెద్ద పొలిటికల్ రిస్క్ అయితే తీసుకుంటున్నాడు, అందులో డిస్ప్యూట్ లేదు. ఇప్పుడు ఆయన డిపాజిట్ కూడా గల్లంత అయితే ఇట్స్ ఏ వెరీ బిగ్ పొలిటికల్ ప్రెస్టేజ్. బట్ రిస్క్ తీసుకున్న వారే కదా ఎప్పుడైనా లాభపడేది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఒకటి ఆయనకున్న ఆపర్చునిటీ, గెలవడం అనేది అంత సులభం కాదు. గెలిస్తే అది దాన్ని మించినటువంటి లక్కీ కోట ఏముండదు. గెలవడం సులభం కాదు, కానీ
అట్లీస్ట్ ఆర్జేడీని గనక వెనక్కు నెట్టగలిగితే, అంటే బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా ప్రశాంత్ కిషోర్ గనక ఈ ఎన్నికల్లో పర్ఫామ్ చేయగలిగితే భవిష్యత్ బీహార్ రాజకీయాల్లో బీజేపీకి తానే ప్రత్యామ్నాయం, ఆర్జేడీ కాదు అని ఒక నరేటివ్ బిల్డ్ చేస్తానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ గెలిస్తే ఇక బీజేపీకి ఒక పెద్ద షాక్ తగిలినట్టే అవుతుంది. అందువల్ల ఆయన ఫోకస్ కూడా సామ్రాట్ చౌదరి పైన ఫోకస్ చేస్తున్నాడు. బీహార్ ముఖ్యమంత్రి ఆయన కోయిరీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. అంటే కుర్మి, కోయిరీ వీళ్ళంతా బీహార్ లో మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్. నితీష్ కుమార్ బాగా నర్చర్ చేసిన ఓట్ బ్యాంక్. సో బీజేపీ ఏంటంటే నితీష్ కుమార్ ను పక్కకు పెట్టాక అనివార్యంగా ఆ కమ్యూనిటీస్ కు చెందినటువంటి నితీష్ కుమార్ కుర్మి అయితే కోయిరీని, సామ్రాట్ చౌదరిని ఆయన ఇతర పార్టీల నుంచి వచ్చినా ఆయన ముఖ్యమంత్రి చేశారు. దీంతో బీహార్ లో బీజేపీకి సాంప్రదాయకంగా అనుకూలం ఉండి ఇది మా పార్టీ అని ఓన్ చేసుకునే కమ్యూనిటీ బ్రాహ్మణ్ కమ్యూనిటీ. సో ఇది బ్రాహ్మణ్ కమ్యూనిటీ బీహార్, యూపీ ఈ ప్రాంతాల్లో ఇది మా పార్టీని ఓన్ చేసుకుంటారు. సో అలాంటి బ్రాహ్మణ్ కమ్యూనిటీలో తీవ్రమైన అసంతృప్తి కూడా ఉంది. ప్రశాంత్ కిషోర్ ఆ వ్యూహాన్ని కూడా రచించినట్టున్నాడు. అది కూడా తనకు ఉపయోగపడుతుంది వ్యక్తిగతంగా. అంటే బీహార్ సామ్రాట్ చౌదరిని బీహార్ లో బీజేపీ పికప్ చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్న బ్రాహ్మణ్ కాయస్థా ఓటర్లను తన వైపు తిప్పుకోగలిగితే తాను ఒక మ్యాసివ్ ప్రభావాన్ని ఈ ఎన్నికల్లో చూపెట్టగలుగుతారు. ఎందుకంటే ఇలాంటి సోషల్ ఇంజనీరింగ్ లో ప్రశాంత్ కిషోర్ దిట్ట కదా. ఇతర పార్టీలకు చాలా అడ్వైజ్లు ఇచ్చి ఇలా నానా గందరగోళాలు క్యారెక్టర్లు నడిపినటువంటి వ్యక్తి. సో అందువల్ల బీజేపీ ఓట్ బ్యాంక్ లోనే కాస్త తీసుకురావడం ఒకటి. తర్వాత ఇప్పటిదాకా బీహార్ ఎన్నిక అంటే కులాల గొడవలు తప్ప ఇంకోటి ఉండదు. ఇప్పుడు ఆయన న్యూ గ్రామర్, న్యూ లాంగ్వేజ్ ఆఫ్ ఎలక్షనీరింగ్ లో మొదలు పెట్టాడు. తన ఎన్నికల క్యాంపెయిన్ మొత్తం ఈ గవర్నెన్స్ ఇష్యూస్ పైన, మీకు పేపర్ లీక్స్ పైన, అన్ఎంప్లాయ్మెంట్ పైన, మిస్ గవర్నెన్స్ పైన ప్రధానంగా ఫోకస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఢిల్లీలో జరిగిన జంతర్ మంతర్లో బీజేపీకి వ్యతిరేకంగా జరిగినటువంటి కాక్రోచ్ల ఉద్యమం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఇది కూడా అర్బన్ సీట్ గనక అర్బన్ ఎస్పెషల్లీ యూత్, ఎందుకంటే బీహార్ లో కూడా పెద్ద ఎత్తున యూత్ ప్రొటెస్ట్లు జరిగాయి. ఈవెన్ ఈ నిరసనలు అయిపోయాక కూడా అరెస్టులు జరుగుతున్నాయి. సో బీహార్ లో కూడా భారీగా యూత్ నిరసన చూశాం గనక ఆ అంశం కూడా కలిసి వస్తే, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలిసి వస్తే ఒక సిగ్నిఫికెంట్ ఓటింగ్ కనుక ప్రశాంత్ కిషోర్ చూపెట్టగలిగాడు అనుకోండి. సో బీహార్ ఎలక్షన్స్ లో లాంగ్ టర్మ్ పాలిటిక్స్ లో ఒక రిలవెంట్ గా ఉండాలి అనే ఒక ప్రయత్నం కూడా చేయవచ్చు బహుశా. కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులతో కేంద్రం జరిపిన చర్చల్లో ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది. కేసులు ఎత్తేస్తాము, విద్యార్థులపై పెట్టిన కేసులు అని చెప్పేసి. సో విద్యార్థులపై కేసులు ఎత్తివేయకపోగా కొత్త కేసులు పెడుతూ ఉన్నారు అండ్ కొన్ని అరెస్టులు కూడా జరుగుతూ ఉన్నాయి అంటూ కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు ఆరోపిస్తూ ఉన్నారు. సో కేంద్రం ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలి, విద్యార్థుల మీద నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకోవాలి, లేదంటే మళ్ళీ ఉద్యమం చేస్తాము అని చెప్పేసి సిజేపీ హెచ్చరిస్తోంది. అండ్ సుప్రీంకోర్టు కూడా అన్ని రాష్ట్రాలకు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. సార్, కేసులు లేని మైనర్లను విడుదల చేయండి, నీట్ పేపర్ లీకేజీ వ్యతిరేక ఆందోళనలపై అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సార్, హామీ ఇచ్చింది కేసులు ఎత్తేస్తామని, కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే కొత్త కేసులు పెడుతూ ఉన్నారు, కొన్ని అరెస్టులు కూడా జరుగుతూ ఉన్నాయి అనేది ఒక వాదన. సార్ ఏంటి సార్, కేంద్రం ఎందుకు వెనక్కి తగ్గడం లేదు ఈ విద్యార్థుల? కేంద్రానికి సిజేపీకి మధ్య తర్వాత కూడా చర్చ జరిగాయి. కేంద్రము మేము చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సుప్రీంకోర్టు కంపేర్ చేసేది చాలా మంది ఏంటంటే సుప్రీంకోర్టు కేసులు లేని వారిని, మైనర్లను మీరు వదిలేయండి అని చెప్తోంది, మిగతా వారిపైన విచారణ కంటిన్యూ చేసుకోవచ్చు అంటోంది కదా అని. అని మనకు అర్థం కావాల్సింది కోర్టు కాదు కదా హామీ ఇచ్చింది. ఇప్పుడు ఈ రెండు వేరు వేరు. కోర్టు ఏం చేస్తుంది, కోర్టు ఏ ప్రాతిపదిక మీద కేసులు కొట్టేస్తుంది, కోర్టు పని కాదు. కోర్టు ఏంటంటే మీరు కేసులు లేని వాళ్ళను విడుదల చేయండి అని చెప్పింది, మైనర్ల పైన విడుదల చేయమని చెప్పింది. అంతకు మించి కోర్టులు చెప్పవు. ఎందుకంటే అది మీకు కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులతో జరిగిన చర్చలప్పుడు హామీ ఇచ్చింది ప్రభుత్వం కదా, కోర్టు కాదు కదా. సుప్రీంకోర్టుతో చర్చలు జరగలేదు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తో, సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ తో సిజేపీ ప్రతినిధులు చర్చించలేదు కదా. పోరాటం ప్రభుత్వం మీద, ప్రభుత్వం ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకొని కేసులు కొట్టివేస్తాము అన్నది, అది గవర్నమెంట్ డిసిషన్. ఇప్పుడు మావోయిస్టులతో చర్చలు జరిగిన తర్వాత మావోయిస్టులకు చాలా సార్లు చెప్తుంటారు,
మీరు లొంగిపోండి, మీ కేసులు లొంగిపోయినాక కేసులు, మర్డర్ కేసులు, ఎన్కౌంటర్ కేసులు కూడా మీకు ఎన్కౌంటర్లో మీకు పెద్ద పెద్ద సీరియస్ కేసు, మీకు బాంబు పేలుళ్ళు, పెద్ద ఎత్తున పోలీసుల పైన దాడుల కేసులు కూడా ఉపసంహరించుకుంటూ ఉంటారు. మీకు దట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ది పొలిటికల్ ప్రాసెస్. ఇప్పుడు మీరు ఎన్ని సంస్థలతో ప్రభుత్వాలు అగ్రిమెంట్ చేసుకున్నాక ఒక పొలిటికల్ ప్రాసెస్ లో భాగంగా, ఒక పొలిటికల్ రీకన్సిలియేషన్ లో భాగంగా కేసులు ఎత్తివేస్తూ ఉంటారు. అది కోర్టు ప్రభుత్వం చేయాల్సిన పని. అందువల్ల ఇవాళ సుప్రీంకోర్టు అంతకన్నా మించి ఏమంటుంది? సుప్రీంకోర్టు పని కాదు కదా, సుప్రీంకోర్టు పొలిటికల్ డిసిషన్లు తీసుకోదు. అందువల్ల ఆ ప్రభుత్వంకి ఆ అధికారం ఉంటుంది కనుక ప్రభుత్వాన్ని తీసుకుంటానని హామీ ఇచ్చింది. ఏ అధికారం లేకుండా జేపీ నడ్డా ఎందుకు హామీ ఇచ్చి వెళ్తారు ప్రభుత్వం తరఫున? మేము కేసులన్నీ ఉపసంహరించుకుంటామని క్లియర్ గా హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు వాదన ఏమవుతుందంటే, మరి పోలీసులకు తగిలిన దెబ్బల సంగతి ఏంటి? మరి పోలీసులు కూడా కేసులు పెట్టారు కదా అని. ఇప్పుడు ఆ ఎవరైతే క్రిమినల్ ఎలిమెంట్స్ గనక ఎంటర్ అయ్యి క్రిమినల్ ఎలిమెంట్స్ చేస్తే వాళ్ళపైన చర్య తీసుకోవాల్సిందే. కానీ మనకు మీడియాలో వస్తున్నాయి ఏంటివి? మీకు లాఠీలకు నేల్స్ పెట్టి, మొలలు పెట్టి, ఇనుప చువ్వలు పెట్టి పెట్టినటువంటి లాఠీలు తీసుకొచ్చారు. అట్లాంటి లాఠీలు అవసరమా? దానికి తోడు మీరు అతి భయంకరంగా మీకు ఈవెన్ ఎంతటి భయంకరమంటే ఆఖరికి బాష్పవాయు కూడా ఎక్స్పైర్ అయినటువంటి బాష్పవాయు ప్రయోగించారు. పెల్లెట్ గన్స్ ప్రయోగించారు. పెల్లెట్ గన్స్ ను అసలు అవి ఏరియా వెపన్. పెల్లెట్ గన్స్ ఎక్కడ వాడతారంటే భయంకరమైన పబ్లిక్ ఆర్డర్ డిస్మాంటిల్ అయినప్పుడు, ఒక కంప్లీట్ కొలాప్స్ అయిన సిచ్యువేషన్ లో ఆ ప్రాంతంలో ఎవరున్నారన్నది కూడా చూడకుండా విచక్షణారహితమైన దాడి కొరకు పెల్లెట్ గన్ వాడతారు. బీహార్ లో అయితే AK-47 యూజ్ చేశారు. AK-47 ఒక పోలీస్ అధికారి. పెల్లెట్ గన్లు అయితే నీకు వ్యవస్థ ఉపయోగించింది కదా. ఇంకా ఒక పోలీస్ అధికారి అంటే పోనీ అతన్ని తప్పు పట్టచ్చు, అతని పైన చర్య తీసుకోవచ్చు. పెల్లెట్ గన్స్ ను వాడాలి అనేది అయితే పోలీస్ వ్యవస్థ నిర్ణయం. సో వ్యవస్థ నిర్ణయం తీసుకొని పెల్లెట్ గన్లు వాడడం ఏంటి? పెల్లెట్ గన్ ఇస్ అన్ ఏరియా వెపన్, ఇట్స్ నాట్ ఇండివిజువల్ వెపన్. సో అంటే అక్కడ ఎవరున్నా వాళ్ళను మీరు అటాక్ చేయదలుచుకున్నారా? సో ఇలాంటి అన్ని వచ్చాయి. మీకు వెళ్ళిపోతున్న అమ్మాయిల్ని ఆహ్వానంగా మాట్లాడడం, పోలీసులు పేరిట పోలీస్ దుస్తులు ఉండి కూడా, ఇవన్నీ కూడా మీకు మఫ్టీలో పోలీసులు రావడము, అసలు ముందుగానే ప్లాన్డ్ గా మీకు ఆ రాళ్లతో కొన్ని ట్రక్కుల్ని తీసుకొచ్చి ఈ నిరసనకారుల మధ్యలో పెట్టడము. అందువల్ల ఇది ఒక ప్లాన్డ్ కాన్స్పిరసీగా ఉద్యమాన్ని బదనాం చేయడానికి, ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి ఒక ప్రయత్నం జరిగిందనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఇది ఆ ప్రాసెస్ లో తమను తాము కాపాడుకోవటానికి ఏ యువకుడైనా రాయి వేస్తే ఆ క్షణంలో అది వేరు, నీకు ఒక ప్రీ మెడిటేటెడ్ అటాక్ వేరు. ఈ రెండింటి మధ్య తేడా ఉంది. ఇప్పుడు ఒకసారి పోలీసులు అటాక్ చేస్తూ ఉంటారు, లాఠీ చార్జ్ చేస్తుంటారు, తాము వెళ్ళిపోతున్నా వెనకాల పడి లాఠీ చార్జ్ చేస్తుంటారు. అప్పుడు కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు, ఆందోళనకారులు తమను తాము రక్షించుకోవటానికి కూడా విసురుతుంటారు. సో అందువల్ల దాన్ని ఒక టోటల్ కాంటెక్స్చువల్ గా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఫండమెంటల్ గా ఏంటి, పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ పైన మీరు ఇనుప చువ్వలు పెట్టుకొని లాఠీలు ఎందుకు పట్టుకొచ్చారు? ఎందుకు పెల్లెట్ గన్లు వాడారు? పెల్లెట్ గన్లు వాడేటప్పుడు నడుము కింద భాగాన వాడాలని క్లియర్ గా చట్టం, మీకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. మీరు అలాంటివి ఎందుకు వాడారు? తీవ్రవాదుల మీద వాడే వెపన్స్ ఎందుకు వాడారు? సో అందువల్ల క్లియర్ గా ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున అసలు ఆ మాటకైతే జేపీ నడ్డాతో చర్చలకు పిలిచి లాఠీ చార్జ్ చేయడం ఏంటి అంటే, క్లియర్ గా ఈ పెద్ద ఎత్తున నిర్బంధంతో అణచివేయాలని చూశారు. అది జరగలేదు. జరగనప్పుడు ఒప్పందం చేసుకున్నారు. ఇప్పటికైనా ఒప్పందాన్ని హానర్ చేసి మీకు పరిస్థితుల్ని మళ్ళీ విషమింప చేయకుండా బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది కదా. అలా కాదు, మేము ఏదో రూపంలో మళ్ళీ రెచ్చగొడతాం యువతరాన్ని అంటే అది ఏ రకంగా సరైంది? అంటే ఇప్పుడు వెళ్ళిపోయారంతా డిస్పర్స్ అయ్యారు కనుక ఇక మేము ఒక్కొక్కరిపైన కక్ష సాధింపు చర్యలు తీసుకుంటామంటే దట్ ఈస్ హౌ ద గవర్నమెంట్ షుడ్ బిహేవ్ కాదు కదా. ఇట్ ఈస్ నాట్ ద వే గవర్నమెంట్ బిహేవ్. విద్యార్థుల నిరసనలపై భారతీయ జనతా పార్టీ నాయకులు చాలా మంది అనేక విమర్శలు చేశారు. అది స్పాన్సర్డ్ ఉద్యమం అన్నారు, విద్యార్థులే లేరు అక్కడ అని కూడా కొన్ని కామెంట్స్ చేశారు. అంతవరకు ఓకే. మరికొందరు అయితే మరీ దారుణంగా వ్యాఖ్యలు చేశారు సార్. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఎంపీ నటి కంగనా రనౌత్ చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాళ్ళని చూస్తే అంటే కాక్రోచ్లను చూస్తూ ఉంటే కక్కొస్తోంది. వాళ్ళు జంజీలు కాదు, మురికి కాలువల తరం.
అంతా అశ్లీలం పోస్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళను ఎవరు కంటూ ఉన్నారో ఎవరు పెంచుతూ ఉన్నారో అంటూ అనుచితంగా మాట్లాడారు. आप हमारे 75 ईयर ओल्ड प्राइम मिनिस्टर हैं, उनकी दिवंगत माता जी को उनको इतनी गंदी गंदी भद्दी गालियां दे, हमने भी स्टूडेंट प्रोटेस्ट किए हैं, इतना हमें संकोच होता था, इतनी शर्मिंदगी होती थी कि हमें कैमरा में दिखाया जा रहा है, आगे एक स्टूडेंट को करके हम अपनी मांग रखते थे. कौन स्टूडेंट प्रोटेस्ट का हिस्सा नहीं बने? ये किस तरह के स्टूडेंट हैं और किस तरह की अश्लील बातें हैं, किस एंगल से ये लोग स्टूडेंट लगते हैं. आज इनके जो भी आगे चल के सुप्रीम कोर्ट के लॉयर्स होंगे या लॉयर्स होंगे, क्या इनके माँ बाप अफोर्ड कर पाएंगे? इनके खुद की तो हैसियत नहीं है अफोर्ड करने की. और हमें ये अब ट्रोल करे चाहे कुछ भी करे, 16 ईयर ओल्ड से जो है हम अपना करियर बना रहे हैं, माता पिता पर कभी बोझ बनकर नहीं रहे. और जिनके माता पिता बहुत ही कंजर्वेटिव है, हम जानते हैं कि हमारा हिंदुस्तानी समाज कैसा है. उनकी बेटियां ऐसे इतनी गंदे गंदी भाषा में बात कर रही हैं, समाज में उनकी क्या इज्जत रह जाएगी और उनको किस तरह की विपरीत परिस्थितियों का सामना करना पड़ेगा. क्या ये सोचते हैं क्या हम लोग एज अ सोसाइटी? दिस इज नॉट एक्सेप्टेबल टू अस इन एनी वे. आप రైట్ సార్, ఇక ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త టీజీ మోహన్ దాస్ అయితే మరీ దారుణంగా మాట్లాడారు సార్. జంతర్ మంతర్ ఉద్యమాన్ని పోలీసులు సరిగా నియంత్రించలేకపోయారు. నేను గనక అక్కడ ఉంటే కర్ఫ్యూ పెట్టి ఆందోళన చేస్తోన్న విద్యార్థుల్ని కాల్చి పడేసేవాడిని. అత్యాచారాలకు గురి కావడాన్ని కొందరు మహిళలు బాగా ఆస్వాదిస్తూ ఉన్నారు. చాలా అభ్యంతరకర వ్యాఖ్యలు సార్. ఎందుకు సార్, ఒకవైపు డ్యామేజ్ అయిందని చెప్పి భారతీయ జనతా పార్టీ అనుకుంటోంది, కానీ వీళ్ళ వ్యాఖ్యలు చూస్తే మరి దారుణంగా ఉంది. ఇప్పుడు ఎవరు అసలేదు ఇక. ఇప్పుడు మన బిడ్డల్ని పట్టుకొని అంత మాట అన్నవాడిది అశ్లీలమా? ఇప్పుడు జన్జీది అశ్లీలమా? నేను ఇప్పుడు కంగనా రనావత్ మీరే రెండు చెప్పారు, రెండు ఇవాళ పేపర్లు వచ్చినాయి. ఇవాళ రెండు కూడా మనమేం సృష్టించింది కాదు, పేపర్లో రెండు వచ్చినాయి. కేరళలో అయితే దానిపైన పెద్ద వివాదం జరుగుతుంది. టీజీ మోహన్ దాస్ ఆఖరికి ఆర్ఎస్ఎస్ కూడా మేము ఈ వ్యాఖ్యలు సమర్థించాము, అది మాకు సంబంధం లేదు, మేము ఖండిస్తున్నాం అనాల్సి వచ్చింది. మీకు ఎందుకు ఈ మైండ్ సెట్ ఏంటి? అసలు ఆ నోరు ఎలా వచ్చింది? ఆ అత్యాచారాన్ని ఆస్వాదించడం ఏంటి? అసలు ఇంతకన్నా అన్యాయంగా మాట్లాడి ఉంటుందా? అలాంటి వాళ్ళని తప్పు పట్టాల్సింది పోయి కంగనా రనౌత్ మొత్తం ఉద్యమమే, జన్జీ ఉద్యమమే అశ్లీలమైనట్లు, మురికిలో ఉన్నట్లు నిజాతిరీచంగా అటాక్ చేయడం ఏంటి? ఒకటి ఏంటంటే కంగనా రనౌత్ ఫర్ సెల్ఫ్ పొలిటికల్ రిలవెన్స్, కాక్రోజ్ జనతా పార్టీ ప్రతినిధులు అడిగారు కంగనా రనౌత్ పైన కామెంట్స్ పైన మీ రియాక్షన్ ఏంటి అంటే, ఆమెను బీజేపీలో పట్టించుకుంటలేదు, మేమేందుకు పట్టించుకోవాలి అన్నారు. సో ఆమె బీజేపీలోనే షీ సఫరింగ్, అంటే నాకు అసలు గుర్తింపు లేదు అని ఒక పెద్ద ఐడెంటిటీ క్రైసిస్ ఆమె ఎదుర్కొంటోంది భారతీయ జనతా పార్టీలో. సో ఆమె బీజేపీలో పొలిటికల్ రెలవెన్స్ కొరకు అట్లీస్ట్ పార్టీలో నన్ను గుర్తిస్తారేమో ఇలా మాట్లాడితే అని ఆమె ఏది పడుతుంది మాట్లాడుతూ ఉంటుంది. అంత సీరియస్ గా తీసుకొని వ్యాఖ్యానించి విశ్లేషించాల్సిన అంశమే కాదని నా అభిప్రాయం. ఇక రెండవది, భారతీయ జనతా పార్టీ జనరల్ ఇకో సిస్టంలో కూడా ఒక భయంకరమైనటువంటి ఉద్వేగం ఉంది. ఏంటిది? మనము ఈ ప్రతిపక్షాలను ఫుట్బాల్ ఆడాం, యాక్టివిస్టులను ఫుట్బాల్ ఆడాం, ఎవరెవరి తాళ్ళను ఫుట్బాల్ ఆడుతూ వచ్చాం. ఆఖరికి ఈ ఊరు పేరు లేని, నాయకత్వం లేని సంస్థ కానీ పార్టీ కానీ ఒక కాక్రోచ్ ఉద్యమంలో మనం ఇలా కొట్టుకుపోవాల్సి వచ్చింది. ఆఖరికి నరేంద్ర మోడీ అర్ధరాత్రి కూడా మేల్కొని వీడియోలు పెట్టడం ఏంటి? జేపీ నడ్డా 4 సార్లపై చర్చలు జరపడం ఏంటి? వాళ్ళ ఆఖరికి మేము రమ్మన్న చోటు రానంటే వాళ్ళు కోరిన చోటికి మన మంత్రులు పోవడం ఏంటి? ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాల్సిందే అంటే చేసి పడేయడం ఏంటి? ఇంత మనము బెండ్ కావాల్సి వచ్చిందే అనేటువంటి ఒక ఆక్రోశము బీజేపీ ఇకో సిస్టంలో స్పష్టంగా కనబడుతుంది. అంటే ఇది మనం వీక్ అయిపోయాము అనేటువంటి ఒక భావన. సో దాని నుంచి వస్తున్నటువంటి ఈ రియాక్షన్ ఇది. అంటే సెన్స్ ఆఫ్ హ్యూమిలియేషన్ అనుకోవచ్చు, సెన్స్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అనుకోవచ్చు, సెన్స్ ఆఫ్ లాస్ట్, అయ్యో కోల్పోయామే అనేటువంటి భావన. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ 12 ఏళ్లలో భారతీయ జనతా పార్టీది ఆల్వేస్ అప్పర్ హ్యాండ్. అది నరేటివ్ బిల్డింగ్ లో అప్పర్ హ్యాండ్, అది ఏదన్నా కానివ్వండి. నరేటివ్ బిల్డింగ్ లో బీజేపీ సోషల్ మీడియాను మించిన సోషల్ మీడియా కొట్టలేదు. అలాంటిది ఫస్ట్ టైం బీజేపీ సోషల్ మీడియా బలాదూర్ అయిపోయింది. మీకు కాక్రోచ్ల డిజిటల్ సోషల్ వార్ ముందు బీజేపీ నిలబడలేకపోయింది.
సో అందువల్ల మోడీ లాంటి బలమైన నాయకుడు, స్ట్రాంగ్ మ్యాన్ అంటే ఆయనే వీక్ మ్యాన్ ప్రాజెక్ట్ కావాల్సి వచ్చింది. అపోజిషన్ కు పార్లమెంట్ లో స్పష్టమైన అప్పర్ హ్యాండ్ కనబడుతోంది. అందుకే ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్ నినాదాలు ఇవ్వడం, ధర్మేంద్ర ప్రధాన్కి సన్మానం చేయడము, సో మేము ఓడిపోలేదు మేమే గెలిచాము అని చెప్పుకునే ప్రయత్నం చేయడము. సో ఆ ఫ్రస్ట్రేషన్, ఆ కన్ఫ్యూజన్ అనేది మొత్తం బీజేపీ ఇకో సిస్టంలోనే కనబడుతుంది.